హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమజా హిము. మేమైతే ఈరోజు ఫ్యామిలీతో కలిసి టెంపుల్స్ అయితే విజిట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాం. బట్ ఏ టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళాలని అయితే ప్లాన్ అయితే లేదు. మా డాడీ అయితే ఒకటి చెప్పారనమాట, తిరుత్తని అయితే విజిట్ చేద్దామని చెప్పారు మా డాడీ. కానీ మా మమ్మీ తిరుత్తనితో పాటు షోలింగరం అండ్ పొన్నయ్య అయితే విజిట్ చేద్దామని చెప్పారు. సో అన్నీ నియర్ 25 to 30 కిలోమీటర్ డిస్టెన్సెస్లో అయితే ఉంటాయన్నమాట. సో మేము అన్నీ విజిట్ చేద్దాంలే అని అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ వెళ్ళాము. నేనైతే ఇప్పుడైతే షూట్ చేసి ఇది క్లిప్ పెట్టి తర్వాత వీడియో అయితే పెడదామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను గాయ్స్. సో తమిళంలో షోలింగర్ అంటారు, గట్టికాచలం అని తెలుగులో అయితే అంటారు దాన్ని. సో ఫస్ట్ నేనైతే షోలింగరం అయితే చిన్నప్పుడు ఎప్పుడో మా మమ్మీ వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళారంట. బట్ నాకైతే అసలు ఏమీ గుర్తులేదు, ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి. ఒకటైతే గుర్తుంది, రెండు కొండలు అయితే ఉంటాయి అని చెప్పి అయితే గుర్తుంది అంతే. ఇంకా దానికి మించి నాకు అసలు ఏమీ గుర్తు లేదనమాట. సో మేమైతే వెళ్తున్నాము. తిరుత్తని ప్లాన్ అయితే ఉంది, బట్ విజిట్ చేయలేదు మేమైతే. సో పొన్నయ్ అండ్ షోలింగర్ అయితే విజిట్ చేశాను. ఈరోజు నేనైతే షోలింగర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. నేను మ్యాక్సిమం అయితే కవర్ చేశాను అని అనుకుంటున్నాను. అయితే కవర్ అయితే చేయలేదు, నేను వీడియోస్ అయితే అసలు తీయలేదు. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను. సో ఆ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అయితే అడగండి. మేము ఎలా ఎంజాయ్ చేసామో మా ఫ్యామిలీతో అయితే మీరు చూడండి. మేమైతే ఫైనల్గా షోలింగర్కి అయితే రీచ్ అయిపోయాం. నేను మిడిల్లో ఎలా రీచ్ అయ్యామేమి అని వీడియోస్ అయితే తీయడానికి నాకు అసలు కుదరలేదు గైస్. సో మనం వెళ్ళాల్సిన పాయింట్ అయితే అది. మిడిల్లో ఎక్కడ బ్రేక్ఫాస్ట్ దొరకదని చెప్పారు. సో మేమైతే ఇక్కడ కింద ఒక హోటల్కి వెళ్ళి అయితే ఫుడ్ అయితే తినేసి స్టార్ట్ అయితే అయిపోయాము. శ్రీ వినాయక హోటల్ అనమాట. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో ఇక్కడ రీసెంట్గా రోప్వే అయితే స్టార్ట్ చేశారంట గాయస్. అంటే ఓల్డ్ పీపుల్కి కానీ అలాంటి బద్ధకం ఉన్న వాళ్ళు అయితే ఈజీగా రోప్వేలో అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కాస్ట్ కూడా నాకేమంతా అనిపించలేదు. సో రీజనబుల్గానే అనిపించింది. ఇది మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అవుతుందంట గైస్, అండ్ ఈవినింగ్ 4:45 వరకు అయితే ఉంటుంది. ఓన్లీ టెంపుల్ అయితే 5కి క్లోజ్ అనమాట. సో ఫుల్ అయితే ఉన్నారు. సో మనం 7:30కి క్యూలోకి అయితే వెళ్ళిపోతే ఈజీగా రీచ్ అయిపోవచ్చు గైస్. 8కి అంటే 7:30కి వెళ్ళడం అయితే బెటర్ అని నా పాయింట్. ఇక్కడ చాలా వేడిగా అయితే ఉంది. సో మేము చాలాసేపు వెయిట్ చేసి మా టర్న్ అయితే వచ్చిందనమాట రోప్వే కోసం. రోప్వేలో నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు గైస్. చాలా బాగుంటుంది రోప్వేలో వ్యూ అయితే. సో మేమైతే ఇలా అయితే ఎక్కేసాము. మాకు డిలే అయింది 20 minutes, వెదర్ సపోర్ట్ చేయలేదు అని చెప్పి. అండ్ మనం రోప్వే దిగిన తర్వాత 500 మీటర్స్లో టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. మేము వెళ్ళినప్పుడు పెద్దగా క్రౌడ్ అయితే లేదు టెంపుల్లో. సో మేమకైతే హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇలా టెంపుల్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ 2 hills ఉంటాయని అయితే ప్రతి ఒక్కరికి నాకైతే తెలిసి ఉంటుందని చెప్పి అయితే నేనైతే గెస్ట్ చేస్తాను. వన్ ఈజ్ యోగా నరసింహస్వామి టెంపుల్ అనమాట, విచ్ హ్యాస్ 1306 స్టెప్స్ అయితే ప్రెజెంట్ అయి ఉంటాయి. అండ్ అదర్ వన్ ఈజ్ యోగా హనుమాన్ టెంపుల్ విచ్ హ్యాస్ 400 స్టెప్స్ అనమాట, 406 స్టెప్స్ ఐ థింక్. ఇవైతే డిఫరెంట్ హిల్స్ మీద అయితే లొకేట్ అయి ఉంటాయి. ఫస్ట్ మనం విజిట్ చేసింది అయితే యోగా నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడ గాడెస్ అమృతవల్లి కూడా ప్రెజెంట్ అయి ఉంటారు, ఈస్ట్గా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మేమైతే ఇలా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము. మేము రిటర్న్ కూడా రోప్వేలోనే అయితే వెళ్ళాము. రిటర్న్ అయితే మేము 10 minutes వెయిట్ చేసాము అంతే రోప్వేలోకి. చెప్పాను కదా, క్రౌడ్ అయితే అస్సలు లేదు గైస్, చాలా తక్కువ అయితే ఉంది. మండే, ట్యూస్డే, వెనస్డే వీక్ డేస్లో అయితే క్రౌడ్ ఉండదంట. అండ్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వీకెండ్స్లో అయితే కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. రోప్వే అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. మేము అలా రోప్వేలో అయితే స్టార్ట్ అయిపోయాము. మనం రిటర్న్ కూడా రోప్వే స్టార్టింగ్లో అప్కి డౌన్కి బోత్కి మనం టికెట్ సేమ్ టైంలో తీసుకోవాలన్నమాట. అలా మేము రోప్వే దిగేసిన తర్వాత చూస్తే చాలా అంటే చాలా స్ట్రెంత్ ఉంది. టైం అయితే 10 అయితే అవుతుంది అప్పటికి. మేము 8కి అయితే స్టార్ట్ అయ్యాం పైకి. ఫుల్ అయితే క్రౌడ్ అయితే ఉంది. 3:45 or 4:45కి అయితే క్లోజ్ అయిపోతుంది. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది గైస్ రోప్వేకి. మేము ఇలా రోప్వే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాం. అప్పుడే అయితే మేము లార్జ్ హిల్ యోగా నరసింహస్వామి టెంపుల్ అయితే విజిట్ చేసుకున్నాం. అండ్ అదర్ వన్ ఈజ్ యోగా ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది అయితే 406 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. పక్కా మనం నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి. ఇక్కడ అయితే రోప్వే అనేది నాట్ అవైలబుల్ అనమాట. ఇక్కడ వచ్చి హనుమాన్ వచ్చి యోగా పోస్చర్లో అయితే కూర్చొని ఉంటారు. హీ సీటెడ్ విత్ శంకు అండ్ చక్ర ఇన్ హీస్ అప్పర్ హ్యాండ్స్. అండ్ అక్కడ యోగా నరసింహస్వామి టెంపుల్లో వచ్చి ఈస్ట్లో ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హనుమాన్ వచ్చి వెస్ట్లో ఫేస్ చేస్తూ ఉంటారు. అలా మేమైతే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి. సో మనం లగేజ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు మాకైతే కొంచెం ప్రసాదం అయితే ఇచ్చారు. ఇలా మేము షోలింగర్ టెంపుల్ అయితే విజిట్ చేసాం గైస్. ఇలా కొన్ని పిక్స్తో అయితే నేను వీడియో ఎండ్ చేస్తాను, మీకు తెలుసు.
ఇలా మనకి పైన బ్రేక్‌ఫాస్ట్ దొరకకపోయినా ప్రసాదం కూడా దొరుకుతుంది. ఇక్కడ మనం కొనుక్కోవచ్చు గైస్. Please subscribe to my daughter's channel. మీకైతే వీడియో